రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఎరువుల కోసం యూరియా కోసం రైతులు పడుతున్న అష్ట కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్న అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. అలసి సొలసి రైతులు ఏ విధంగా అయితే పడిగాపులు పడతా ఉన్నారో ఆ ఫోటో ఐటమ్ను మనం చూడవచ్చు. చాంతాడంత క్యూలు రోజు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అలసి చెప్పుల వరుసలో సొలసి అంటూ ఒక వృద్ధ రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడో, నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు 10 ఏళ్ల పాటు తెలంగాణలో కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించిన సందర్భంలో, తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం కొనసాగిన సందర్భంలో దర్జాగా కాలర్ ఎగిరేసుకొని బతికిన రైతు మళ్ళీ కాళ్ళు మొక్కే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో అనేక చోట్ల తమకు యూరియాను ఇప్పించాలని చెప్పేసి పోలీసులు అలాగే సిబ్బంది కాళ్ళు మొక్కి ప్రాధేయపడుతున్న దయనీయమైన దృశ్యాలు నిన్న తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మనం చూసాం. అదే అంశం చూస్తున్నాం. మనం ఆడబిడ్డ పోలీస్ అధికారి కాళ్ళు మొక్కి తమకు యూరియాను ఇప్పించాలి, పంటను కాపాడుకునేందుకు తమకు ఆసరాగా నిలవాలని చెప్పేసి కోరుతున్న సందర్భం. మరో రైతు కూడా అదే పరిస్థితి. ఇంకో చోట ఏకంగా రైతులపై మరోసారి పోలీసుల లాఠీ జులిపిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. మహబాద్ జిల్లా నరసింహులపేటలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి ఎరువు కోసం యూరియా కోసం రైతులు అక్కడ పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో బారులు తీరితే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఏకంగా లాఠీలను ప్రదర్శించడం, లాఠీలకు పని చెప్పడంతో రైతులు తీవ్రంగా కన్నెర చేసిన పరిస్థితి. కొంతమంది రైతులు అందులో గాయపడ్డారు కూడా. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన సందర్భం. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు అనేక మంది నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపించింది. మబ్బుల 4 గంటల నుంచే రైతులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుందనే అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. 266 ఉన్న యూరియా బస్తా ఏకంగా 400కు పెంచి మరీ అమ్ముతున్నారు. కాబట్టే ఈ కృత్రిమ కొరత మార్కెట్లో నెలకొందనే అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతులను కన్నెర్ర చేసేలా చేస్తోంది. బస్తాపై 134 రూపాయలు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారనే అంశం ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితి. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న సందర్భం. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా లేని కొరత ఈ స్థాయిలో ఎందుకు వచ్చింది 20 నెలలు అంటే ఇది పూర్తిగా బ్లాక్ మార్కెట్ దందా వల్లే ఇదంతా జరుగుతుందనే అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమార్కులు, ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి పరిస్థితి దిగజారుతోందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఒకే బస్తా నియమం, టోకెన్తో తీవ్ర జాప్యం అంటూ కూడా ఈ అంశం కనిపిస్తోంది. రైతుకు ఒకే బస్తా ఇస్తామనే నియమం ఏదైతే పెట్టారో, నిబంధన ఏదైతే పెట్టారో దీనివల్ల రైతు గొంతుకొస్తూ ఉన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టుతున్నారనే అంశం కూడా కనిపిస్తోంది. వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్ల బ్లాక్ దందా, ప్రభుత్వంపై రైతులు, రైతు సంఘాల ఆగ్రహం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. దీనిపైనే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మొత్తం దళారుల వ్యవస్థను పెంచి పోషిస్తోంది. కాంగ్రెస్ వాళ్ళే దళారుగా మారిపోయారు, బ్రోకర్లుగా మారిపోయి పూర్తిగా ఎరువుల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్కు, నల్ల బజార్కు తరలిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు చేస్తున్న అన్యాయం, కాంగ్రెస్ చేస్తున్న దగా, ఎరువులు యూరియాకు సంబంధించిన కొరత ఏ విధంగా తెలంగాణను ముంచెత్తుతుందో, రైతాంగం ఎలా అల్లాడుతున్నారో ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ఆయన కుండబద్దలు కొట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి వ్యవహార శైలిని అలాగే ముఖ్యమంత్రి వైఫల్యాలని కూడా తీవ్ర స్థాయిలో ఎండగట్టిన అంశం మనకు కనిపించింది. కాంగ్రెస్ వాళ్ళే దళారులుగా మారిపోయారు, నల్ల బజార్కు తరలిస్తుంది వాళ్ళే అని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి ఈ బ్లాక్ మార్కెట్ దందా ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా ఎరువుల కొరత ఏర్పడుతుందనే దానిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ గారు నిన్న డిమాండ్ చేసిన అంశం కూడా మనం చూసినాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఏ కొరత రాలే, ఎరువులకు సంబంధించిన కొరత రాలే, కానీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందంటే దానికి ప్రధానమైన కారణమే బ్లాక్ మార్కెట్. గతంలో నల్ల చట్టాలు మనం చూసినాం, ఇప్పుడు నల్ల బజార్ను తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నల్ల బజారు వల్లే, బ్లాక్ మార్కెట్ వల్లే రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడ్డారు. ఊరూరా చాంతాడంతా లైన్లు కడుతున్న రైతులు, అన్నదాతలు అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రస్తావించట్లేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన సందర్భం కనిపించింది. చెరో 8 ఎంపీ స్థానాలను తెలంగాణ ప్రజలు ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి గెలిపిస్తే లోక్సభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఎందుకోసం తెలంగాణ రైతుల గోసను మీరు వినిపించట్లేదు, తెలంగాణ రైతులకు సంబంధించిన ఆవేదనను మీరు వినిపించట్లేదంటేనే మీకు
తెలంగాణ రైతుల కష్టాలు, తెలంగాణ వ్యవసాయ కష్టాలు మీకు పట్టవని మరోసారి అర్థమైందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. లోక్సభలో తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఈ సమస్యను మనం దేశం దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకురాలేకపోతున్నాం. తెలంగాణ ప్రజలు కూడా ఇది అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు, ఇబ్బందులు, దాని ద్వారా ఎదురవుతున్న రైతుల కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ మొత్తం కొరత, ఎరువులకు సంబంధించిన వ్యవహారం, అలాగే యూరియాకు సంబంధించి ఎందుకోసం ఈ కొరత ఏర్పడిందనే దానిపై ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిన్న అందరూ కూడా దీన్ని చూసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఈ మొత్తం వ్యవహారంపై తమ అభిప్రాయాన్ని, తమ అభిమతాన్ని, తమ కష్టాలను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కేటీఆర్ గారు చేస్తున్న ప్రయత్నంపై హర్షం వ్యక్తమైన సందర్భం కూడా కనిపించింది. రైతులకు బాసటగా నిలుస్తాం, యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతుల గొంతు కోసే ప్రయత్నాలపై తప్పకుండా పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా నిన్న కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం మనం చూసినాం. ఇప్పటివరకు మనం యూరియా కొరతతో రైతాంగం ఏ విధంగా అవస్థలు పడుతున్నారో మనం చూసాం. ఈ క్రమంలో సాగునీటి రంగానికి సంబంధించి కూడా తెలంగాణకు సాగునీటి రంగంలో శాశ్వతంగా తెలంగాణ రైతుల గొంతు కోసే మరో కుట్ర కూడా కొనసాగుతుందనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర సర్కారు కలిసి ఆడుతున్న కుట్రల నేపథ్యంలో మేడిగడ్డకు ఒక పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డను మూర్తిగా ముంచే కుట్ర జరుగుతుందనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి గోదావరిపై ప్రధానంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారానే అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల, సుందిల నుంచి ఎల్లంపల్లికి ఈ విధంగా ఎత్తిపోసి గోదావరి జలాలను తెలంగాణ మాగాణాల్లోకి మళ్లించే ఒక ప్రయత్నం, అది సాధ్యమైన సందర్భం. దాని తర్వాత దాని ఫలితాలు అందించి తెలంగాణనే ఏకంగా పంజాబ్నే తలదన్నే స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీర్చిదిద్దిన అపూర్వమైన సందర్భం తెలంగాణ సమాజం చూసింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మేడిగడ్డ అనేది లేకుండా చేసి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించడం ద్వారా పూర్తిగా మేడిగడ్డను ముంచే ప్రయత్నం, భవిష్యత్తులో మేడిగడ్డకు సంబంధించిన ప్రస్తావన లేకుండా చేసే ఒక ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతుందనే అంశం ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇందులో ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కార్ పన్నాగమంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. మోదీ ప్రసన్నం కోసం గోదావరి అలాగే కావేరీ గ్రీన్ సిగ్నల్ కోసమని, గోదావరి కావేరీ గ్రీన్ సిగ్నల్ కోసం ఇచ్చంపల్లి వద్ద ఈ బ్యారేజీని నిర్మించడం ద్వారా పూర్తిగా భవిష్యత్తులో మేడిగడ్డకు సంబంధించి లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుందనే అంశం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే వాస్తవానికి మేడిగడ్డ వద్ద కేవలం 2 పిల్లర్లు కుంగితే దాన్ని రిపేర్ చేయకుండా ఇంతకాలం పాటు సాగదీసి కమిషన్ల పేరిట కాళేశ్వరంపై బురద జల్లే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో రానున్న భవిష్యత్తులో కూడా మేడిగడ్డను లేకుండా చేసే ఒక కుతంత్రంలో భాగంగానే ఇది జరుగుతోంది. గోదావరి కావేరీకి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఈ 2 నదులకు సంబంధించిన అనుసంధానానికి సంబంధించిన వ్యవహారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకే మోదీ ప్రసన్నం కోసం ఇదంతా కూడా రాష్ట్ర సర్కార్ చేస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు బనకచెర్లకు జై, మరోవైపు ఇచ్చంపల్లికి సై, గోదావరిలో మిగులు వాదనకు నీళ్లొదిలిన సర్కార్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. ఇదే జరిగితే అన్నారం, సుందిర బ్యారేజీలు పూర్తిగా పడావు పడే పెను ప్రమాదం పొంచి ఉంది. 3 బ్యారేజీలు కూడా పూర్తిగా ఉపయోగం లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. అక్కడ నిర్మించిన పంప్ హౌస్లు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని వెంటాడుతోంది. 3 బ్యారేజీలతో పాటు 3 పంప్ హౌస్లు ఏవైతే నిర్మించారో వాటి ద్వారానే మనం గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి కేవలం వరదలు వచ్చే సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణలో భారీగా నిర్మించుకున్న రిజర్వాయర్లు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, పోచమ్మ ఇతర రిజర్వాయర్లన్నింటినీ కూడా నిర్మించుకోవడం, ఇతర చెరువులను, కుంటలను కూడా నింపుకోవడం, అలాగే ఇతర ప్రాజెక్టులను కూడా మనం పునరుజ్జీవం ద్వారా వాటిని కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వలకు కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనం కోల్పోయే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. 20 నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా ఆలస్యం ఏదైతే చేస్తూ ఉన్నారో, నిర్లక్ష్యం, కుట్ర ఏదైతే చేస్తున్నారో దీని వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. ఈ వ్యూహాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుని తప్పకుండా దీన్ని తిప్పుకొట్టేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందనే అంశం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్పై కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ డేంజర్ గేమ్ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇది ఒక డేంజర్ గేమ్గా మారే ప్రమాదం ఉంది. తెలంగాణకు శాశ్వతంగా గోదావరి జలాల నుంచి పూర్తిగా హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓవైపు గోదావరి కావేరీకి సంబంధించిన అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలంగాణకు మాత్రం మరణ శాసనం రాస్తున్నారు.
మరీ ముఖ్యంగా గోదావరి బేసిన్లోని రైతాంగానికి ఇది పెను ప్రమాదం. రానున్న రోజుల్లో హైదరాబాద్కు సంబంధించిన తాగునీటి అవసరాలపై కూడా దీని పెను ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ రాజధాని తెలంగాణకు సంబంధించిన ఒక ఎకనామిక్ ఇంజన్, అలాగే తెలంగాణకు సంబంధించిన రైతాంగం, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటు పారిశ్రామిక రంగం అటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అవసరాలను కూడా తీర్చే విధంగా ఈ మొత్తం ప్రాజెక్టు రూపకల్పన చేసిన సందర్భాన్ని మనం చూసాం. సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలను పూర్తి చేసేలాగా దీని మొత్తం ప్రాజెక్టులో ఆయువు పట్టు మేడిగడ్డ, ఆ మేడిగడ్డనే ముంచే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం తప్పకుండా ఈ కుట్రను ఛేదించేందుకు, కుట్రను అర్థం చేసుకుని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ సర్కార్లను నిలువరించేందుకు, నిలదీసేందుకు రానున్న రోజుల్లో మన మేడిగడ్డను మనం కాపాడుకునేందుకు తప్పకుండా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ మొదలవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో అంశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఆపరేటర్ల కేబుల్ వార్ అంటూ వార్త. ప్రభుత్వం వైర్ల కత్తిరింపై పూర్తిగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడికక్కడ వైర్లు కట్ చేయడంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోవడంతో వారంతా కూడా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ సంస్థ కార్యాలయం ముందు కేబుల్ ఆపరేటర్లు అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పెద్ద ఎత్తున నిన్న నిరసన వ్యక్తం చేసిన అంశం, అక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఆందోళన వ్యక్తం చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. 30 రోజులు కస్టడీలో ఉంటే ఉద్వాసన అంటూ జాతీయ స్థాయిలో ఒక కీలకమైన అంశాన్ని పార్లమెంట్ తెరపైకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులకు వర్తింపు. కస్టడీలో గనక భవిష్యత్తులో 30 రోజులు ఒక ప్రజాప్రతినిధి, ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు గనక ఉంటే వారికి సంబంధించిన పూర్తిగా ఉద్వాసన పలికేలాగా కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. నిన్న లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం మధ్య దీన్ని ప్రవేశపెట్టారు. విపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేందుకు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలను కుప్పల్చిపూల్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా దీన్ని అడ్డుపెట్టుకొని ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం మనం చూస్తున్నాం. బిల్లు కాపీలను చించి అమిత్ షా పైకి విసిరిన ప్రతిపక్ష సభ్యులు అంటూ ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా నేను మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇది భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర కూడా ఇందులో దాగి ఉందనే అంశం కూడా కనిపిస్తోంది. ఏదో ఒక అక్రమ కేసును బనాయించి ఆ కేసులో కస్టడీలో ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు ఉంటే, మంత్రులు ఉంటే వారిని పూర్తిగా పదవుల నుంచి తొలగించే ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీని వెనుక రాజకీయ వ్యూహం ఎత్తుగడ ఉందనే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. మరి నిజంగా ఏం జరగబోతుంది, దీన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజలు కూడా అలాగే దేశ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఏ విధంగా దీన్ని పరిణామాలు ఉంటాయనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షి పత్రికలో కూడా ప్రధానంగా యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్న అంశానికి సంబంధించిన కీలకమైన కథనం, దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రస్తావించిన అంశాలు కూడా నిన్న అవి కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. యూరియాపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్లే ఎరువుల కొరత ఏర్పడింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదని కూడా ఆయన ప్రభుత్వాలను ప్రశ్నించిన సందర్భం, కాంగ్రెస్ బీజేపీలను ప్రశ్నించిన సందర్భం. అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తి అయితే తప్పకుండా వ్యతిరేకించాల్సిందే అని కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం. అలాగే సెప్టెంబర్ 9 యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతామని కూడా ఆయన నిన్న రైతుల పక్షాన ప్రకటించిన అంశం కూడా కనిపిస్తుంది. రైతుల గోస ఎవరు తీరుస్తారో వారికి అండగా నిలుస్తాం తప్ప కేవలం రాజకీయాల కోణంలో దీన్ని చూడట్లేదని చెప్పేసి కూడా ప్రస్తావించారు. ఇక్కడ వాస్తవానికి మరొక కీలకమైన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పేసి నిన్న బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు నిన్న ప్రకటించారు. ఇదే అంశాన్ని నిన్న వాస్తవానికి నిజంగానే కేంద్ర ప్రభుత్వం కనుక యూరియా సరఫరా చేసి ఉంటే తెలంగాణలో రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉండేది. కానీ కొరత ఉంది అంటేనే ఎందుకు కొరత ఉంది అనే అంశమే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా బ్లాక్ మార్కెట్కు దందాను తరలిస్తున్నారు కాబట్టే యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోతుంది కాబట్టే కొరత ఏర్పడిందని నిన్న కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టి చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళే దళారులుగా మారిపోయారు, నల్లబజార్కు తరలిస్తుంది వాళ్ళే, అందుకోసమే ఈ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం మేము సరఫరా చేసినామని చెప్తుంది. మరి క్షేత్రస్థాయిలో మాత్రం ఎరువు అందుబాటులో లేదంటే రైతులు కూడా దీన్ని ఆలోచించాలి. ఎక్కడి పోయింది ఎరువు అంతా కూడా బ్లాక్ మార్కెట్కు పోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా తప్పకుండా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నిన్న రైతాంగానికి పిలుపునిచ్చిన అంశం కూడా మనం చూసినాం. ఇందులో 266 రూపాయలు ఉన్న యూరియా బస్తా ఏకంగా 400 రూపాయలకు అమ్ముడుపోతుంది.
బ్లాక్ మార్కెట్లో 400కు పైగా దీన్ని విక్రయిస్తున్నారనే అంశం ఏదైతే తెరపైకి వస్తుందో ఇది రైతాంగంలో కూడా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్న సందర్భం. 10 ఏళ్ల పాటు ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ అనే పదం కూడా తెలంగాణ ప్రజలు విన్న పరిస్థితి లేదు. రైతాంగానికి అలాంటి దుస్థితి దాపురించిన సందర్భం లేదు. కేసీఆర్ గారు దాదాపు 4 నుంచి 6 నెలల ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మేల్కొనక ముందే తెలంగాణ రైతుల అవసరాలన్నిటిపై ఒక స్పష్టమైన సమీక్షా సమావేశాలు నిర్వహించి ఊరూరా పల్లెపల్లెన ఎంత అవసరం, ఏ పంటలు వేస్తున్నారో, దానికి ఎంత యూరియా అవసరం ఉంటుందనే దానిపై సమగ్రమైన ప్రణాళికలు, ఒక సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత రిపోర్ట్లను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద అందరికంటే ముందుగా పెట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి యూరియాకు సంబంధించిన ఎరువులకు సంబంధించిన స్టాక్ రాగానే ఫస్ట్ డిస్పోజల్ తెలంగాణకు అయ్యేది. అందుకోసమే మన గోదాములన్నీ కూడా నిండు కుండలాగా ఎరువులతో యూరియాలతో నిండి కుండగా ఉండే పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోయాయి, ఆ వ్యవస్థ లేకపోవడంతోనే పూర్తిగా రైతాంగానికి ఈ అవస్థలు తప్పట్లేదనే ఆవేదన రైతాంగంలో వ్యక్తమవుతోంది. ఈ బ్లాక్ మార్కెట్ దందాను నిలువరించడంలో విఫలం కావడం, కాంగ్రెస్ వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని నిన్న కేటీఆర్ గారు పెద్ద ఎత్తున చేసిన అంశం ఏదైతే ఉందో, వెలుగులోకి తీసుకొచ్చిన అంశం అనేది తెలంగాణ రైతాంగంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకోసం ఈ కొరత ఏర్పడిందని రైతులు కూడా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారని కూడా నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఇక మరో వార్త మనం చూద్దాం. తెలంగాణ టుడేలో ఎండ్లెస్ వెయిట్ ఫర్ యూరియా అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఫార్మర్స్ రిజార్ట్ టు రోడ్ బ్లాకేడ్స్ అండ్ ధర్నాస్ కేండ్ ఇన్ మెహబాద్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. మెహబాద్లో ఏకంగా పోలీసులు లాఠీలు జులిపించడంపై కూడా నిన్న ఆగ్రహం వ్యక్తమైన సందర్భం. ఇప్పుడు కూడా రైతాంగానికి సంబంధించి పోలీసుల బూట్ల చప్పుడులు లేకుండా, ఖాకీలకు సంబంధించిన జోక్యం లేకుండా రైతాంగాన్ని వ్యవసాయం ప్రశాంతంగా చేసుకున్న పరిస్థితి. పాత రోజులు తీసుకొస్తామని మరోసారి కరెంటు కష్టాలు తీసుకొచ్చారు, సాగునీటి సంక్షోభాన్ని తీసుకొచ్చారు. చివరికి పోలీసుల లాఠీలకు మరోసారి పని చెప్పి పోలీసుల లాఠీలు ప్రదర్శించి, లాఠీల జులుం ప్రదర్శించే దయనీయమైన పరిస్థితిని తీసుకొచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశానికి వెన్నుముకైన రైతు వెన్నుపైనే ఇప్పుడు లాఠీలు విరగడం అనేది అత్యంత ఆందోళనకరం, అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామం అనేది రైతుల వెన్ను విరిచేలాగా ఉంది, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం. ఈ క్రమంలోనే కేటీఆర్ డిమాండ్స్ వైట్ పేపర్ ఆన్ స్టాక్స్ అంటూ ఈ వార్త కూడా ప్రముఖంగా మనకు అన్ని పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.